సునీత. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను అండ్ చాలా హ్యాపీగా ఉన్నానండి. అందుకనే నేను గులాబ్ జామ్ అనేది ప్రిపేర్ చేశాను. చూస్తున్నారు కదా, నేనైతే ఎప్పుడు హ్యాపీగా ఉన్నా కూడా నేను ఇంట్లోనే గులాబ్ జామ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. నాకు గులాబ్ జామ్ అంటే చాలా 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 ఇష్టం అనమాట. సో చాలామందికి ఎంతో ఇష్టంగా తింటారు ఈ గులాబ్ జామ్. నెక్స్ట్ ఎక్కువగా తీసుకునే స్వీట్ ఏదైనా ఉంది అంటే అది గులాబ్ జామే కదా. నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూసేయండి. సో నేను ఇక్కడ అయితే ఆశీర్వాద్ గులాబ్ జామున్ మిక్స్ ఉంటుంది కదా, నేను దాన్ని యూస్ చేశానండి. సో ఫస్ట్ నేను కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను. సో ఎప్పుడు కట్ చేసినా కూడా ప్రాపర్గా టోటల్ సపరేట్ చేసేవద్దండి, ఎందుకంటే అవన్నీ ప్లాస్టిక్ అంతా కూడా రీసైక్లింగ్ అవుతూ ఉంటుంది కదా. మళ్ళీ ఆ చిన్న పీసెస్ని మళ్ళీ రీసైకిల్ చేయడానికి కూడా చాలా కష్టం అవుతుంది. సో నేను ఎప్పుడూ కూడా ఏవి కట్ చేసినా సో దానికే ఉండేటట్టు మనకి ఎంతైతే ఓపెనింగ్ కావాలో అంతవరకే కట్ చేసుకుంటాను. సో ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఏవి కూడా అంటే మనకి ముద్దలుగా ఉంటుంది కదా, సో అదేం లేకుండా నేను కొంచెం అలా కలుపుతూ ఉంటాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను గోరువెచ్చని పాలు అన్నది యూస్ చేస్తున్నానండి మిక్సింగ్కి. ఇక్కడ ఏంటంటే వాటర్ యూస్ చేసుకోవచ్చు, కాకపోతే పాలని యూజ్ చేయటం వల్ల ఏంటంటే మనకి ఇన్స్టెంట్ స్వీట్ అన్నది తెలుస్తుంది మనకి. అలాగే అంటే షుగర్ ఎక్కువ తినకూడదు, షుగర్ పాకం అనేది ఎక్కువ అవ్వకూడదు అన్న ఇది ఉంటుంది కదా చాలామందికి. సో అలాంటి వాళ్ళు పాలు మిక్స్ చేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఇంకా బాగుంటుంది అన్నమాట. నార్మల్గా వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే నేను మాత్రం ఎప్పుడు గులాబ్ జామ్ చేసినా కూడా ఇలా నేను గోరువెచ్చని పాలనే నేను యూజ్ చేస్తాను అనమాట. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకి కావలసినంత కన్సిస్టెన్సీ ఉంటుంది కదా. సో చపాతీ పిండి ముద్ద ఎలా ఉంటుందో అలా అనమాట. ఎక్కువ ఇందులో ఫోర్స్ అయితే యూజ్ చేయకూడదండి. జస్ట్ మొత్తం మనం తీసుకున్న మిల్క్ టోటల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి అంతే. ఫోర్స్ ఎక్కువ అప్లై చేయకూడదు, చపాతీ పిండి కలిపేంతలా కూడా కలపకూడదు. జస్ట్ నార్మల్గా అలా మొత్తం మనకి ఒక ముద్దలా వచ్చేంతలాగా కలుపుకుంటే సరిపోతుంది. సో చూసారా, సో వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుంటే సరిపోద్ది. ఇదేంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టేశాను అనమాట, అందుకే ఏదో త్వరగా మూవ్ అయిపోతుంది. కానీ అదేం లేదండి, నేనైతే చాలా స్లోగా కలిపాను. ఎందుకు అంటే మొత్తం అదంతా అలా చూపించాలంటే చాలా లెంతీ వీడియో అయిపోద్ది కదా. సో అందరికీ తెలిసిన ప్రాసెసే, కాకపోతే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ఈరోజు. అందుకని నేను ఇంకా గులాబ్ జామ్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలా నేను గులాబ్ జామ్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. ఎప్పుడు కూడా తెలిసిపోతుంది అనమాట, నేను గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను అంటే తిని చాలా హ్యాపీగా ఉంది, ఏదో ఒక విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్న విషయం అయితే మా ఇంట్లో తెలిసిపోతుంది. సో గులాబ్ జామ్ అనేది మిక్సింగ్ అన్నది అయిపోయింది. సో దీన్ని నేను ఇలా ఉంచేస్తాను అనమాట కొంతసేపు. మొత్తం ఆ మిక్స్ అంటే మిల్క్ ఆ పౌడర్, గులాబ్ జామ్ పౌడర్ ఆ మిల్క్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి కదా. సో కొంచెంసేపు అలా మ్యారినేట్ చేసినట్టు అలా వదిలేస్తాను అనమాట. నేను ఇంకా మళ్ళీ దీన్ని సపరేట్గా ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ అలాగే ఏం చేయనండి, రూమ్ టెంపరేచర్ దగ్గరే పెట్టేస్తాను. సో చూసారా, మనకి ఇలా వస్తే సరిపోతుంది. నేను చూపిస్తున్నాను కదా, మనకి ఒక రౌండ్ బాల్ చేసుకునేటట్టు వస్తే సరిపోతుంది. సో మనకి కరెక్ట్గా సరిపోయింది, ఇంకా మిల్క్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు నేను పాకం ఎలా పెట్టాలన్నది చూపిస్తున్నాను అనమాట. నాకు దీనికి ఏంటంటే నాకు కొలతలు అలాంటివి ఏం తెలియవండి, ఎందుకంటే నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కదా, అట్లీస్ట్ నెలకి 2 సార్లు అయినా నేను చేస్తూ ఉంటాను. సో అందుకని నేను ఎలా కాదన్నా నాకు అలవాటు కొద్దీ నాకు
ఆ స్పూన్స్ వల్ల ఆ గ్లాస్తోని నేను వేసేస్తాను అనమాట. నాకు ఇప్పుడైతే జస్ట్ ఒక గ్లాస్తో 2 గ్లాసుల నీళ్ళు, నెక్స్ట్ ఒక 7-8 స్పూన్స్ షుగర్ అన్నది సరిపోతుంది నాకు. సో చూసారా, నేనైతే చాలా లేత పాకం అన్నది పడతాను అనమాట. సో చూస్తున్నారు కదా, నేను ఎలా కదన్నా నెలకి 2 సార్లు అలా చేస్తానండి. నాకు ఎప్పుడు హ్యాపీ అనిపించినా కూడా నేను చేస్తాను గులాబ్ జాము. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు కదా. సో పక్కనైతే స్టవ్ మీద పెట్టేశాను. సో చూస్తున్నారు కదా, మరగడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు నేను ఏం చేస్తానంటే ఒక చిన్న బౌల్లోకి ఆయిల్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ మనం బాల్స్ చేసుకున్న తర్వాత సపరేట్గా పెట్టుకోవడానికి ఒక ప్లేట్. ఇప్పుడు ఏంటంటే మనకి టైం కలిసి రావాలంటే మనకి ఎంత సైజులో అయితే కావాలో ఆ సైజు బాల్స్ని నేను రెడీ చేసేసుకుంటున్నాను. సో అలా నార్మల్గా అనమాట, ఆ సైజు కొద్దీ నేను బాల్స్ని రెడీ చేసేసుకుంటాను. ఎందుకంటే ఒకేసారి మళ్ళీ ఆయిల్ తీసుకొని మళ్ళీ ఇంత సైజు వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా ఒకే సైజు మనకు తెలిసిపోతుంది కాబట్టి మొత్తం బాల్స్ అన్నీ నేను రెడీ చేసుకుంటాను. చూసారా ఎలా రెడీ చేసేసుకుంటున్నాను. ఈలోపు పాకం కూడా కొంచెం దగ్గర పడింది చూసారా. సో ఇప్పుడు నేనైతే ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక మళ్ళీ ఒక 2 to 3 minutes or 5 minutes నేను మళ్ళీ మరిగించుకుంటున్నా. ఇప్పుడైతే మాత్రం మీడియం ఫ్లేమ్ కాకుండా స్లోగా, అంటే లో ఫ్లేమ్లో పెడుతున్నాను. కొంచెం అంటే ఇంకా అయిపోయినట్టే, నాకు ఇలా అయితే సరిపోతుంది. పాకం మొత్తం కూడా లేత పాకం కదా కావాలి మనకు, అంత లిక్విడ్గా ఉంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, నాకు పాకం అయితే రెడీ అయిపోయింది. సో మనకి ఆ లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే ఒక 4 drops అనమాట నిమ్మకాయ రసాన్ని వేసుకుంటే అది అలానే ఉంటుంది అనమాట. అంటే గట్టి పడిపోవటం, దగ్గరగా అయిపోవడం అలాంటివి ఏమీ ఉండదు. ఇది మంచి చిట్కా అంటే, ఎందుకంటే పాకం కొన్నిసార్లు అలా రూమ్ టెంపరేచర్ దగ్గర బయట అలా వదిలేస్తే పాకం గట్టిగా అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడైతే నేను 2 చేతులకి ఆయిల్ అన్నది రాసుకొని నేను ముందుగా చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ని నేను రౌండ్స్గా చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఏంటంటే ఎంత యమ్మీగా ఎంత టేస్టీగా ఉంటుందో కొంచెం అంత కష్టమే కదా గులాబ్ జామ్ ప్రిపేర్ చేయటం. ఎందుకంటే ఇన్ని ప్రాసెస్లో అంటే కలపటం కానీ పాకం పట్టడం కానీ పక్కన పెడితే ఇది కనుక ఈ ప్రాసెస్ మాత్రం రౌండ్స్ చేయటం మాత్రం కొంచెం కష్టమే కదా. సో చాలా నీట్గా చేసుకోవాలి, ఎక్కడ కూడా బ్రేక్లు అన్నవి రాకుండా చూసుకోవాలి. లేదు అంటే ఆయిల్లో వేసినప్పుడు అదేంటంటే సపరేట్ అయిపోతాయి అన్నమాట బాగా మనం రౌండ్ చుట్టకపోతే. సో అందుకని నేనైతే ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా చేసేవచ్చు అన్నమాట. సో ఫస్ట్ మనకి నేనేంటంటే ఇర్రెగ్యులర్ షేప్లో ఉన్నాయి కదా ఫస్ట్ నేను తీసుకున్న బాల్స్, సో అన్నీ కూడా నేను ఇలా ప్రెస్ చేస్తాను అనమాట. ఆయిల్ రాసుకొని ఫుల్గా ప్రెస్ చేసిన తర్వాత రౌండ్ చేసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది రౌండ్, చాలా ఈక్వల్గా కూడా వస్తుంది అనమాట బాల్స్. సో చూస్తున్నారు కదా, ఒకవేళ కనుక మళ్ళీ రాకపోతే మళ్ళీ దాన్ని నేను ప్రెస్ చేస్తాను, రాకపోతే మళ్ళీ ప్రెస్ చేసి మళ్ళీ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. టోటల్ రౌండ్ కూడా ఎక్కడ కూడా మనకి కట్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు అన్నమాట బాల్స్ని. ఇలా ఆయిల్ రాసుకొని చేసుకుంటే మనకి ఏంటంటే చేతులకి స్టిక్కీగా అంటుకోవడం కానీ అలాంటివి ఏమీ ఉండవు. చాలా ఈజీగా కూడా రౌండ్స్ అనేవి చేసేవచ్చు. సో చూస్తున్నారు కదా, సో ఇలా అన్నమాట. సో ఇంకా బాగా రాకపోతే మళ్ళీ ప్రెస్ చేయటం, మళ్ళీ రౌండ్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది మనకి. సో చూస్తున్నారు కదా, ఈవెన్గా వస్తాయి. నేను ముందే సైజు ఎంత సైజు కావాలో పెట్టుకున్నాను కాబట్టి ఈజీగా చేసేసాను. చూసారా, సో రౌండ్స్ అయితే అయిపోయినాయి. ఈ రౌండ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేలోపు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా నేను హీట్ చేసేసుకున్నానండి. సో ఆల్రెడీ 2 వేసి చూశాను ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అన్నది. సో చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. సో మనం ఇక్కడ ఏంటంటే లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల మనం ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసామో, ఏ కన్సిస్టెన్సీలో అయితే స్టవ్ ఆఫ్ చేసామో అలాగే ఉందన్నమాట. సో చూసారా, సో రాగానే నేను ఏం చేస్తానంటే ఇంక డైరెక్ట్గా ఆయిల్ నుంచి తీయగానే నేను పాకంలోని వేసేసుకుంటాను.
అలా వేసుకుంటే త్వరగా కూడా పాకాన్ని పీల్చుకొని త్వరగా మెత్తగా అవుతాయి, ఇంకా జ్యూసీగా కూడా ఉంటాయి అన్నమాట తినేటప్పుడు. సో ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా నేను వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే నేను డైరెక్ట్గా పాకంలోకి వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే నేను చేసింది పాకం పీల్చుకున్న వెంటనే నేను సపరేట్ చేసేసాను అనమాట, ఎందుకంటే తక్కువ పాకం కదా పెట్టాను. సో పిల్లలకి కూడా తింటారని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఎక్కువ పాకమైనా మళ్ళీ ప్రాబ్లం అని చెప్పి నేను వెంటనే డిప్ చేసిన వెంటనే అది పీల్చుకున్న వెంటనే నేను సపరేట్గా బౌల్లోకి తీసేసాను అనమాట. సో అలా తీయటం వల్ల నాకు బాగా పాకం మొత్తం అన్నిటికీ కూడా సరిపోయింది. సో ఆయిల్లో వేసిన వెంటనే మళ్ళీ మనం అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఒకే దగ్గర బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది మీడియం లేదు అంటే లో ఫ్లేమ్లో పెట్టుకునే మనం చేసుకోవాలి. సో నేనైతే ఆయిల్ బాగా మరిగిన తర్వాత ముందు టూ ఫ్రై చేశాను కదా, దాని తర్వాత నేను లో మీడియంలోనే పెట్టేశాను. లో మీడియంలో పెట్టి నీట్గా బాగా కుక్ అయ్యేలాగా చూసుకొని ఫ్రై చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, సో ఎంత బాగా చేసినా అప్పటికి చాలా కొన్ని ఏంటది సపరేట్ అయిపోయినాయి అనమాట ఆయిల్లో వేయగానే. సో ఇంకా బాగా చేయాలి. సో ఇలా చేసుకున్నాక ఇంకా అంతే, చాలా సింపుల్. అంటే 3 ప్రాసెస్లో మనకి చాలా సింపుల్గా గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, నేను వేడిది పాకంలో డిప్ చేసి అది పీల్చుకున్న వెంటనే సపరేట్ చేస్తాను కదా. సో నాకైతే మళ్ళీ ఇంకా కొంచెం పాకం మిగిలితే దానిపైన వేసేసాను. సో సెటిల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయింది. సో రెడీ అయిపోయిన వెంటనే మరి టేస్ట్ చేసేయాలి కదా, వేడిగా ఉంటుంది కదా, వేడి తినడం అంటే బాగా ఇష్టం నాకు. సో ఒక 2 తీసుకొని చూస్తున్నాను అనమాట, బౌల్ కొంచెం చిన్నదైపోయింది. సో చూసారా, యమ్మీ గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని కంపల్సరీగా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దానివల్ల న్యూగా పెట్టే వీడియో నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి వస్తుంది. అలాగే మీరు ఈ గులాబ్ జామ్ని ఏ కాంబినేషన్లో తింటారో కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.